హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. దోసకాయలు మనం ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టినా స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి కదండి. ఇలా ట్రై చేయండి. న్యూస్ పేపర్లో ఇలాగా రోల్ చేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, గ్యాస్ స్టవ్ కింద ఇలాగ 2 ప్లేట్లు పెట్టుకున్నాం అనుకోండి. పాలు కానీ టీ కానీ పొంగిపోయినప్పుడు ఆ ప్లేట్లో పడిపోతాయి. మొత్తం కూడా మనం క్లీన్ చేసే పని లేకుండా ఆ ప్లేట్ల వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, సాల్ట్ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ నిమ్ముకొని గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఎండుమిర్చిని 2 అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, గడ్డలు కట్టకుండా నిమ్ముకోకుండా. టిప్ నెంబర్ 4, పంచదార ఇలాగ తడిగా తేమగా ఉన్నట్లుగా గడ్డలుగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొబ్బరి చిప్పని ఇలా సగం తీసుకొని ఇందులో వేసేసుకుంటే గడ్డలు కట్టకుండా ఉంటుంది. అలానే మనం మెజర్మెంట్గా ఉపయోగించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, చెవులో అనుకోకుండా ఒక్కొక్కసారి పురుగులు కానీ చీమలు కానీ పడుతూ ఉంటాయి కదండి. అలా పడినప్పుడు మనం పినీస్ పెట్టి వెంటనే తిప్పేసి ఇలా తీసేద్దామని అన్నట్లుగా పెడుతూ ఉంటాం కదండి. పినీస్ అయితే మనకి చెవు ఇన్ఫెక్షన్స్ అయితే ఎక్కువగా వచ్చేస్తాయి. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇలా కొన్ని వాటర్ అయితే ఒక్కసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసామనుకోండి, మనకి చెవులో ఉన్నటువంటి పురుగైనా చేమైనా చక్కగా వచ్చేస్తుందండి. చెవుని కిందకి ఇలా వంపేసామనుకోండి, ఆ వాటర్ ద్వారాగా పురుగైన చేమైనా చక్కగా వచ్చేస్తుంది. ఇలా పిన్ పెట్టి తిప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నాకు జరిగింది కాబట్టి మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6, మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి అన్నం పెడుతుంటే ఒక్కోసారి ఇలా బట్టల మీద పడేస్తూ ఉంటారు కదండి. ఆ మరకలు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలాగ కర్రీ మరకలు పోవాలంటే ఇలాగ మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఏ పేస్ట్ అయినా పర్లేదు. ఇలా కొంచెం పేస్ట్ అయితే వేసేసి దానిపైన కొంచెం సాల్ట్ వేసి మనం యూజ్ చేయని టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, ఒకటి తీసుకుని ఇలాగ బ్రష్ పెట్టి రఫ్ చేసి రుద్దామనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి కర్రీ మరక చక్కగా పూర్తిగా తొలగిపోతుందండి. మళ్ళీ వేరే బౌల్లో కొన్ని వాటర్ అయితే పోసి మీకు చూపిస్తున్నాను చూడండి. మరక అనేది కనిపించట్లేదు. ఈ విధంగా కర్రీ మరకలు పడినప్పుడు కొంచెం పేస్ట్ అలానే సాల్ట్ వేసి ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి, తర్వాత వాటర్లో ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా మరకపోతుంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈజీగా ఈ మరకనైతే పోగొట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. రైసులు ఎక్కువగా పురుగులు వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉంటాయి కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక పేపర్ అయితే తీసుకొని ఆ పేపర్లో ఇలా మిరియాలు అయితే ఉంటాయి కదండి, మనం వంటల్లో యూజ్ చేసుకునే మిరియాలు ఒక 6-7 తీసుకొని అందులో వేసేసుకొని ఒక స్పూన్ అయితే ఇలా ఇక్కడ పసుపు అయితే తీసుకుంటున్నానండి. అలానే బేకింగ్ సోడా అయితే అది కూడా వేసుకోవాలండి. అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యింది. ఇలాగా ఈ 3 కూడా వేసేసుకొని ఇలా పట్లం అయితే కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాత సిజర్ పెట్టి ఇలా అక్కడక్కడ కొంచెం హోల్స్ అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, బియ్యంలో పెట్టుకుంటే ఇలాగే ఈ పొట్లాన్ని వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు బియ్యం అలానే ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. బియ్యంలో పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ నెంబర్ 8, ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఫీవర్లని అలానే కోల్డ్ అని అలానే థ్రోట్ పెయిన్ అని ఇలా వస్తూ ఉంటాయి కదండి. మనం ఎంత ట్యాబ్లెట్లు వాడినా కూడా వస్తూనే ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే న్యాచురల్గా ఇంట్లోనే ఇలాగా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని దానిలో ఒక లోటా వరకు వాటర్ అయితే పోసేసుకొని ఆ వాటర్ కొంచెం బాగా మరిగిన తర్వాత కొంచెం అయితే పసుపు వేసుకొని బాగా మరిగించుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా వీటిని మరిగించుకోవాలండి. ఇలా ఈ మరిగించుకున్న వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని రోజు మొత్తంలో 3-4 టైమ్స్ నోరు పుక్కిలించి చూసామనుకోండి, ఫీవర్ కానీ అలానే థ్రోట్ పెయిన్ కానీ దగ్గు కానీ జలుబు కానీ ఇవన్నీ ఏమీ
రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఒకవేళ వచ్చినా కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, మనం హడావుల్లో ఎటైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాగైతే వాచ్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. హడావుల్లో ఇలా వాచ్ పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి సపోర్ట్ లేక పడిపోతూ ఉంటుంది, చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఇలాగ క్లిప్ ఒకటి తీసుకొని ఇలాగ సపోర్ట్గా ఈ వాచ్ని అయితే ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా క్లిప్ సపోర్ట్గా పెట్టుకొని చక్కగా వాచ్ని అయితే హడావులు లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా పెట్టుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, మనం కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి. చాకులు పెట్టి ఇలా కట్ చేసేటప్పుడు చాకుల్ని క్లీన్ చేసుకుని అక్కడనే పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టుకుంటే షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక గ్లాస్ అయితే తీసుకొని దానిలో నిండుగా అయితే రైస్ పోసుకోవాలండి. ఇలా రైస్ పోసుకొని సిజర్లు కానీ చాకులు కానీ ఫేలాలు కానీ ఇలా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయండి. ఇలా చాకులు కానీ సిజర్లు కానీ ఫేలాలు కానీ ఇలా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. తుప్పు కానీ సెలుము కానీ రాకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. మన అవసరానికి తీసుకుని యూజ్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజు మన్నికైతే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగ మనం ఎన్నో వాడి ఉంటాం కానీ ఈ టిప్ వాడి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం కిచెన్లో ఒక్కొక్కసారి బద్దకించేసి ఇలా కిచెన్లో సింక్లో ఎంగిలివి నైట్ తిన్నవి అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదండి. వాటి స్మెల్కి, నీచు స్మెల్కి ఎక్కువగా బల్లులు బొద్దింకలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు చక్కగా గిన్నెలు అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలాగైతే కర్పూరం బిళ్ళలు అయితే ఉంటాయి కదండి, ఇలా గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయి. అలాగే ఆనియన్స్ అయితే ఉంటాయి కదండి, ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అక్కడొకటి పెట్టేసుకున్నా అలా కూడా రావండి. సో యూజ్ అవుతుంది అనుకోండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. ఏదైనా ఒక బౌల్లో కొంచెం కాటన్ అయితే తీసుకొని కాటన్ పైన ఇలా కొంచెం డెటాల్ అయితే తీసుకోవాలండి. ఇలాగా డెటాల్ వేసేసుకొని ఇలాగా అక్కడ కొంచెం ఇలా కాటన్ పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ఫ్లోర్ మీద, అలానే గ్యాస్ స్టవ్ మీద, అలానే కిచెన్ సింక్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటికి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఇది నైట్ టైంలోనే ఎక్కువగా ఇలాగా చేసామనుకోండి, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఆనియన్స్ స్టోర్ చేసుకునే ట్రైలో ముందుగా న్యూస్ పేపర్ వేసేసుకొని అక్కడక్కడ ఇలా న్యూస్ పేపర్ని రోల్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోవాలండి. డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ అయినా పర్లేదు, అలానే డేట్ ఉన్న ట్యాబ్లెట్ అయినా పర్లేదండి. ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకొని ఇలాగ ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్లో కొన్ని వాటర్ అయితే పోసుకుంటూ మొత్తం కరిగేలాగా స్పూన్ పెట్టి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్లో ఒక 1 టీ స్పూన్ పసుపు వేసేసి రెండు కూడా బాగా మిక్సింగ్గా స్పూన్ పెట్టి ఇలాగా మొత్తం కలిసేలాగా ఇలాగా మొత్తం కరగపెట్టేసుకొని ఇలా ఒక 1 టీ స్పూను పసుపు తీసుకొని ఇలా ఈ వాటర్లో మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. నైట్ టైంలో మనం గిన్నెలు కడిగిన తర్వాత ఈ వాటర్ని గ్యాస్ స్టవ్ మీద కానీ మూలల బొద్దింకలు బల్లులు ఉంటూ ఉంటాయి కదండి, అక్కడ కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి కానీ స్మెల్ బల్లులు బొద్దింకలు దరిచేరకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా చేసామనుకోండి, బల్లులు బొద్దింకలు రాకుండా. ఇలా నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ మీద కొంచెంగా స్ప్రే చేసుకొని ఏదైనా ఒక క్లాత్ పెట్టి ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్పు మీరు ట్రై చేసిన తర్వాత మీకే రిజల్ట్ కనిపిస్తుందండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేయండి. కిచెన్ సింక్లో కూడా ఇలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, ఈ హోల్స్లో నుంచి బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కొంచెం స్ప్రే చేసామనుకోండి, బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇంకా కొన్ని వాటర్ అయితే మిగిలినాయి కదండి, ఇలా ఈ బౌల్లో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, మనం హారత కర్పూరం బిళ్ళని అవి ఒక 2 తీసుకొని మెత్తగా చిదిమేసి ఇలా పౌడర్లా చేసుకొని దానిలో వేసేసుకోవాలి. ఇలా కొన్ని అయితే మళ్ళీ
వాటర్ని యాడ్ చేసేసి దాంట్లో ఈ వాటర్లో ఒక క్లాత్ని ఇలాగ తడుపుకొని ఇలాగ గట్టిగా పిండేసి, మనకి బూజుగళ్ళు అయితే ఉంటూ ఉంటాయి కదండి, మన ఇంట్లో బూజు దులుపుకుంటూ ఉంటాము. ప్లాస్టిక్ బూజుగడైనా ఓకే, మామూలు బూజుగడైనా పర్లేదండి. ఇలాగ ఒక క్లాత్ అయితే ఆ బూజుగడకి ఇలా చుట్టేసుకొని మూలలు ఉన్నటువంటి బూజును కూడా ఇలా దులుపుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు రాకుండా ఉంటాయి. అలానే మనకి బూజు కూడా త్వరగా పట్టే ఛాన్స్ అయితే ఉండదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, టూత్ బ్రష్లు ఉంటాయి కదండి పాతవి, ఒక 3 తీసుకొని ఇలాగ గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని అటు ఇటు కూడా ఇలాగ ముళ్ళు అయితే వేసేసుకొని ఎక్కడైనా హ్యాంగర్ తగిలించేసుకొని ఇలాగా మనం చున్నీలు కానీ, నాప్కిన్స్ కానీ, అలానే శారీస్ కానీ ఇలా ఎన్నైనా ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. మనకి తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఎన్ని చున్నీలైనా, నాప్కిన్స్ అయినా, అలానే శారీస్ అయినా పెట్టుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, యాపిల్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా న్యూస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాపిల్లో ఇలాగ మనం అక్కడక్కడ ఈ పేపర్ ముక్కలను వేసేసామనుకోండి, న్యూస్ పేపరు తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి యాపిల్ కానీ, దానిమ్మలు కానీ కుళ్ళిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. ఇలా న్యూస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకున్నాం అనుకోండి, తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాడవకుండా కూలిపోకుండా. ఇలా న్యూస్ పేపర్ వేసుకున్న తర్వాత ఏదైనా ఒక కవర్ లాంటిది, క్యారీ బ్యాగ్ లాంటిది తీసుకొని ఇలాగ పైన ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న దోమలు లాంటివి కానీ, ఈగలు లాంటివి కానీ దానిపైన వాలకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా బంగాళదుంపలు పాడవకుండా ఉండాలి అంటే ఎల్లుల్లిపాయ ట్రైలో ఇలా బంగాళదుంపలను పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా, మొక్క రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నెయిల్ పాలిష్లు వేసుకుంటూ ఉంటాం కదండి, నెయిల్ పాలిష్లు వేసుకునేటప్పుడు ఒకసారి మూతలు టైట్గా ఉండి సరిగా రావు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. మనం యూజ్ చేసుకునే యాజ్లైన్ ఉంటుంది కదండి, యాజ్లైన్ కొంచెం ఇలా అంచులకి అప్లై చేసి మూత పెట్టుకుంటే మూత టైట్గా లేకుండా చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 18, మిక్సీ ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఇలా మిక్సీలో ఏదో ఒకటి పడుతూనే ఉంటాం కదండి. ఇలాగ మసాలాలు కానీ, అలానే మనం ఏదైనా పిండిలు కానీ పట్టినప్పుడు ఇలా ఒక్కొక్కసారి మరకలు పడిపోయి డస్ట్ పడుతూ ఉంటుంది కదండి. ఇలా మిక్సీపై మనం యూజ్ చేసుకునే పౌడర్ ఉంటుంది కదండి, అది ఏ పౌడర్ అయినా కూడా ఇలా కొంచెం అయితే ఇలా మిక్సీ పైన వేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. ఇలా మసాలాలు పడినప్పుడు ఒక్కొక్కసారి, అలానే మనకి పిండిలు కానీ పట్టినప్పుడు ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసుకున్నా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలా ఫేస్ పౌడర్ వేయడం వల్ల క్లీన్ చేసుకోవచ్చు, అలానే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 19, దోమలు రాకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడొకక్కడ నుంచి దోమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా బెడ్రూమ్లోకి ఎక్కువగా దోమలు వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకుని కర్పూరం బిళ్ళలు ఒక 3 తీసుకుని అందులో వేసేసుకుంటే వీటి స్మెల్కి కానీ, ఘాటుకి కానీ దోమలు రాకుండా పారిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 20, ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోండి. విస్కర్ అయితే ఉంటుంది కదండి మన ఇంట్లో, విస్కర్ ఒకటి తీసుకొని విస్కర్లో ఇలా ఎల్లుల్లిపాయలు నలుచుకొని అందులో పెట్టేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఉంచుకున్న ఎల్లుల్లిపాయల్ని విస్కర్లో పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగైతే మంట మీద కొంచెం మనం దోరగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత అంటే కొంచెం కలర్ మారేంత వరకు ఇలా కొంచెం అయితే కొంచెం చల్లారిన తర్వాత చూసారా ఈ విధంగా ఇలా అంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.